నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. గ్రేటర్ హైదరాబాద్ లోని విపత్తు నిర్వహణ విభాగం పరిధిని ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించనుంది. సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఎండిఏ మూసీ నది అభివృద్ధి పనుల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. అధికారులతో చర్చించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఎండిఏ మూసీ నది అభివృద్ధి పనుల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులతో చర్చించిన సీఎం గ్రేటర్ హైదరాబాద్ లోని విపత్తు నిర్వహణ విభాగం పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 పురపాలికలు, నగరపాలికలు, 33 గ్రామ పంచాయతీల్లో ఈ విభాగం సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఇక నుంచి ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్ట్ మానిటరింగ్ ప్రొటెక్షన్ గా పిలువనున్నట్లు సీఎం వెల్లడించారు. వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా నగర ప్రజలకు నిరంతర సేవలు అందిస్తుందని చెప్పారు. దాదాపు 2000 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణతో పాటు నాలాలు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణకు గురికాకుండా కాపాడే బాధ్యతలను ఈ విభాగం చేపడుతుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మూసీ నది అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. నగరంలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన కట్టడాలు, శిథిలమైన నిర్మాణాల పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం. గోవాలో జరిగిన 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో బంగారు పథకాన్ని సాధించిన బుక్యా సోనాలిసాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సచివాలయంలో మంత్రి కొండా సురేఖతో కలిసి ఆ విజేతలు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. రైఫిల్ అండ్ పిస్టల్ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వీరిని సీఎం అభినందించారు. పట్టుదలతో ముందుకు సాగి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తా చాటాలని సీఎం వారిని ప్రోత్సహించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని వారికి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం యువత క్రీడాకారులుగా ఎదిగే దిశగా ప్రభావవంతమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా కృషి చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ వ్యవస్థల పటిష్టానికి కృషి చేస్తామని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సభ్యుల వీడ్కోలు సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గడిచిన 5 సంవత్సరాలలో జిల్లా పరిషత్ నిధులు లేకుండానే కొనసాగిందని, పేద ప్రజలకు సేవ చేయాలన్న తపనతో సభ్యులు ఉన్న నిధులు, అధికారులు లేకుండానే కాలం ముగిసిపోయిందని మంత్రి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతో ఎన్నుకున్న వ్యవస్థలు కీలకంగా పనిచేయాలంటే అందుకు తగ్గట్టే అధికారాలు, నిధులు ఉండాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఇవి ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. లీడర్షిప్ అనేది పోరాటం చేసి ప్రజలలో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో బాధలు పంచుకుంటూ వాళ్ళకు చేదోడు ఓదగా ఉండి పోరాట దత్త ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో నాకు తెలిసి నిధులు కూడా ఎక్కువగా వచ్చినట్టుగా లేదు, ఎవరిని కూడా సత్తులు పరిస్థితి రాలేదు. కానీ ఈ రోజున ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ప్రజలకు మనం నేరుగా ప్రజలలో ఇల్లు తిరిగి చేసినప్పుడే ఆ యొక్క గౌరవం దక్కింది. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఓయూజేఏసీ నేత మోతిలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేపట్టారు. 9 రోజుల నుంచి తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా లేకపోవడం కారణంగా దీక్ష విరమిస్తున్నట్లు తెలిపారు. దీక్ష విరమణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఓయూజేఏసీ నేత మోతిలాల్ నాయక్ 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టాడు. అయితే ఈ క్రమంలోనే తన ఆరోగ్యం సహకరించడం లేదని ప్రకటిస్తూ దీక్ష విరమించాడు. దీక్ష విరమించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 9 రోజుల దీక్షలో రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం పెరగలేదన్నారు. అన్న పానీయాలు లేకుండా నిరవధిక దీక్ష చేశానని, నా ఆరోగ్యం సరిలేకపోవడంతో దీక్షను విరమిస్తున్నా అని చెప్పారు. దీక్ష చేయడం వల్ల ఊపిరితిత్తులు, కిడ్నీలు పనిచేయని పరిస్థితికి వచ్చాయని తెలిపాడు. రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదన్న ఆయన 25 నుంచి 35 ఏళ్ల వయసున్న యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కొత్త ప్రభుత్వం రాగానే డిమాండ్లు పరిష్కరిస్తామన్నారు. గ్రూప్ 1లో 1:100% భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచి డిఎస్సి రద్దు చేసి మెగా డిఎస్సి ప్రకటించాలని, 50,000 ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు.
డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచి పరీక్ష నిర్వహణ సమయం పొడిగించాలని కోరుతూ నిరుద్యోగులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలని కోరారు. టెట్ పూర్తయిన నెల రోజులకే డిఎస్సి పెట్టడం వల్ల చదువుకునేందుకు తక్కువ సమయం ఉందని వాపోయారు. కనీసం 3 నెలల వ్యవధి ఉండేలా ఆలోచన చేయాలని మంత్రి కోమటిరెడ్డి ఎదుట ప్రాధేయపడ్డారు. వారి ఆవేదనను ఓపికగా విన్న మంత్రి షెడ్యూల్ మార్పుపై ఆలోచన చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టాం అలా డేట్కి ఇస్తామని పోస్ట్పోన్ చేసినాము. పనికిరాని వాళ్ళు ఏం చేస్తారు, పని చేసిన వాళ్ళు పని లేని ఇంట్లో కూర్చున్న వాళ్ళు చూసినా పోస్ట్పోన్ చేసినారు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఆలయాలు వ్యాపార కేంద్రాలు కాదని, ఆదాయం పెంచుకోవడానికి పనిచేయకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆలయ నిర్వహణ ఖర్చులు పెరిగితే ప్రభుత్వం భరించాలని సూచించింది. విరాళాలతో ఆదాయం పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నట్లు హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ సమయంలో సికింద్రాబాద్ మహంకాళి ఆలయం కాంప్లెక్స్ లో వ్యాపారాలు కోల్పోయినందున వ్యాపారుల లైసెన్స్ ను మరో 5 నెలలు పొడిగించాలని తీర్పు ఇచ్చింది. 202 రోజులు లైసెన్స్ పొడిగించాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోకుండా మహంకాళి ఆలయం ఈవో గతేడాది జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లోని యూనియన్ బ్యాంకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దాదాపు గంటన్నర సేపు అగ్నిమాపక సిబ్బంది కష్టపడి మంటలను ఆర్పేశారు. ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో ఉన్న యూనియన్ బ్యాంక్ నుంచి పొగలొస్తుండటంతో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ సిబ్బంది గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకున్నారు. బ్యాంకులోని 10వ నెంబర్ కౌంటర్లో నుంచి మంటలు చెలరేగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. బ్యాంకు కిటికీలతో పాటు తలుపులన్నీ పగలగొట్టి మంటలు ఆర్పివేసినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నిన్న దాదాపు 11 గంటల 10 నిమిషాలకు ఇట్లా యూనియన్ బ్యాంకులో బస్ స్టాండ్ పక్కన ఉన్న యూనియన్ బ్యాంకులో ఫైర్ కాల్ అయిందని ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ కరీంనగర్ వెహికల్ టర్న్అవుట్ చేయడం జరిగింది. మొత్తానికి లోపల ఫైల్స్ కానీ ఆ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కాలుతుంటే ఆ స్మోక్ బాగా ఎంగల్పుడ్ అయి ఉంది అందులో. సో దానికి మాకు స్మోక్ ఎగ్జాస్టర్ పెట్టి ఒక పక్క స్మోక్ తీసుకుంటేనే ఇంకో పక్క ఫైర్ ఫైటింగ్ చేసుకుంటే మా సిబ్బంది అంతా 6 నిమిషాలు కష్టపడి మొత్తం వెంటిలేషన్ చేసి ఫైర్ను మొత్తం కంట్రోల్ చేయడం జరిగింది. ఎవరికైతే ఫర్దర్గా ఎలాంటి ప్రమాదం లేదు. చిక్కలిద్దరికి చిన్న చిన్న గాయాలేని, ఎందుకంటే అన్ని అద్దాలన్నీ పగిలి ఉన్నాయి కాబట్టి అవి ఆపరేషన్లో మామూలు అవన్నీ కాజ్ ఆఫ్ ఫైర్ కానీ లాస్ ఆఫ్ ప్రాపర్టీ కానీ బ్యాంక్ వాళ్ళతోనే అసెస్మెంట్ చేసి చెప్తాను. జూన్ 29న జరిగిన దుబాయ్ ఇంజనీర్ హిదాయత్ అలీ హత్య కేసును నార్సింగి పోలీసులు ఛేదించారు. ఓ కిలాడి లేడీతో పాటు వీడియోగ్రాఫర్ ను పోలీసులు అరెస్టు చేశారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన సీమాతో దుబాయ్ ఇంజనీర్ హిదాయత్ అలీకి వివాహేతర సంబంధం ఉండేది. ఇదే క్రమంలో సీమాకి హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ లో అమీర్ అనే మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త చనువుగా మారింది. ఇద్దరితో సీమా వివాహేతర సంబంధం కొనసాగించింది. 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన హిదాయత్ హైదరాబాద్ లో ఉన్న సీమాని కలవాలని కోరాడు. ఈ నేపథ్యంలోనే నీతో మాట్లాడాలని చెప్పి హిదాయత్ ను అమీర్ ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో అమీర్ కత్తితో పొడిచి హిదాయత్ ను హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ తయారీ అంటే ముందుగా గుర్తొచ్చే దేశం చైనా. కానీ మారిన పరిస్థితులతో స్మార్ట్ ఫోన్స్ తయారీలో భారత్ దూసుకుపోతుంది. స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో చైనా, వియత్నాంలను భారత్ వెనక్కి నెట్టింది. ఈ విషయాలను ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది. ఫోన్ల తయారీ, ఎగుమతులు చేయడంలో భారత్ చైనా, వియత్నాంలను వెనక్కి నెట్టింది. ఫోన్ల తయారీలో భారత్ తన వేగం పెంచింది. తయారు చేసిన ఫోన్లను ఎగుమతి చేయడంలో భారత్ రికార్డు సృష్టిస్తోందంటూ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది. 2024లో భారతదేశం మొబైల్ ఎగుమతి 40% పైగా ఉండగా చైనాలో మొబైల్ ఎగుమతులు 2.78% పడిపోవడం గమనార్హం. ఇక వియత్నాం విషయానికొస్తే మొబైల్ ఎగుమతుల్లో 17.6% క్షీణించింది. మొబైల్ ఎగుమతుల విషయంలో చైనా, వియత్నాం రెండు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. మొబైల్ ఎగుమతి మార్కెట్లో ఈ 2 దేశాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. అయితే ఇప్పుడు భారత్, చైనా, వియత్నాంలను 2 దేశాల ఆధిపత్యాన్ని అధిగమించి మొదటి స్థానంలో నిలవడం విశేషం. చైనా, వియత్నాం వంటి దేశాలను భారత్ అధిగమించడానికి ప్రధాన కారణాల్లో PLI పథకం కీలక పాత్ర పోషించింది
సృష్టించిందని నిపుణులు చెబుతున్నారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా దేశంలో ఉపాధిని పెంచుతున్నారు. విదేశీ కంపెనీలను ప్రోత్సహించడమే కాకుండా దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఈ పథకం ఉపయోగపడింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా భారతదేశంలోనే అతిపెద్ద మొబైల్ కంపెనీలైన యాపిల్, వివో, షావోమి, శాంసంగ్లు స్థానికంగా స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. ఇదిలా ఉంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ డేటా ప్రకారం 2023లో ప్రపంచంలో మొబైల్ ఎగుమతులు 136.3 బిలియన్లుగా ఉన్నట్లు తేలింది. అయితే ఆ తర్వాత 2024 నాటికి ఇది క్షీణించింది. దీని తర్వాత ఈ సంఖ్య $132.5 బిలియన్ పెరిగింది. వియత్నాంలో 2023లో మొబైల్ ఎగుమతులు 31.9% ఉండగా 2024 నాటికి 26.27% తగ్గింది. ఇక భారత్ విషయానికొస్తే 2023లో భారతదేశం నుంచి $11.1 బిలియన్ విలువైన మొబైల్ ఎగుమతులు జరగగా 2024లో 15.6 బిలియన్లకు పెరిగింది. ఈ లెక్కన ఏడాదిలో భారత్ 4.5% వృద్ధిని సాధించింది. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా నిలుపుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అనంతపురంలోని కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో వైద్య సిబ్బందితో మంత్రి సత్యకుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ప్రారంభించి పోస్టర్లను విడుదల చేశారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, ఇతర అంశాలపై వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలి, మెరుగైన వైద్య సేవలు అందించాలి, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు అంటే మెడికల్ ఎక్విప్మెంట్ ఉండేలాగా చూడాలా, పర్టికులర్ పబ్లిక్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రధానంగా ఎవరో పబ్లిక్ హెల్త్ ఎవరో నడుచుకొని వచ్చి వయసు వచ్చి వాళ్ళు నడిచొచ్చి వాళ్ళ సమస్యలు చెప్పి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపల చిన్నపిల్లలు వాళ్ళ సమస్యలు చెప్పుకోలేదు. ప్రధానంగా డయేరియా లాంటి ప్రాబ్లం వస్తే పెద్దవాళ్లే గుర్తించి తీసుకురావడం తప్పిస్తే మంచి ఇనిషియేటివ్ తీసుకునేది కేంద్ర ప్రభుత్వం. అయితే నేను ఒక రకంగా మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే జస్ట్ లుకింగ్ అట్ చార్ట్ when it comes to prevalence of diarrhea in AP, the Anantapur is at the lowest with just 2.5. Appreciate you all. No death case has reported in the past 5 years. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభమయ్యాయి. కార్గో సర్వీసుకు 2021లో ముందడుగు పడినప్పటికీ కరోనా కారణంగా ఆగిపోయాయి. తాజాగా కార్గో సేవల పునరుద్ధరణ టెండర్ను ఒమేగా ఎంటర్ప్రైజెస్ సంస్థ దక్కించుకుంది. ఆక్వా ఉత్పత్తులైన చేపలు, రొయ్యలతో పాటు పూలు, పండ్లు, మిర్చి తదితర ఉత్పత్తులను దేశంలోని ఏ ప్రాంతానికైనా సరసమైన ధరలలో గంటల వ్యవధిలో చేర్చడానికి కార్గో సర్వీస్ దోహదపడుతుందని విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. కేసీఆర్ జల సంకల్పాన్ని హేళన చేసిన వారు క్షమాపణలు చెప్పాలని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణకే తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుపట్టిన వారు ముక్కు నేలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు. మేడిగడ్డ ఆనకట్టకు మరమ్మతులు సంబంధించి ఎక్స్ వేదికగా ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. నిన్నటిదాకా మేడిగడ్డ మేడిపండులా మారిందని, అసలు రిపేర్ చేయడం అసాధ్యమన్నారని గుర్తు చేశారు. మరమ్మతులు చేసినా ఇక పనికిరాదని, 1,00,000 కోట్లు బూడిదలో పోసిన పన్నీరని వ్యాఖ్యానించారని కేటీఆర్ ఆక్షేపించారు. వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతుందని, అన్నారం ఆనకట్ట కూలిపోతుందని అన్నారని మండిపడ్డారు. నేడు మాత్రం మేడిగడ్డ మరమ్మతులు పూర్తి అంటున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంటే ఇంతకాలం కాంగ్రెస్ చేసింది విష ప్రచారమని తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. 8 నెలల నుంచి చేసింది కాలయాపనే అని రుజువైపోయిందని స్పష్టం చేశారు. వరప్రయాదిన లాంటి ప్రాజెక్టుపై విషం చిమ్మిన వారు లెంపలేసుకోవాలని చురకలు అంటించారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనరసుపేట మండలం ఎంబారం గ్రామంలో మాజీ సీఎం జగన్ చిత్రంతో రేషన్ సరుకులు పంపిణీ చేయడంపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంబారం గ్రామంలో పింఛన్ల పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే గోవిందరావు వెళ్లారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేషన్ వాహనంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చిత్రం చూసి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత చిత్రాలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ రెవెన్యూ అధికారులు, ఎండీఎం నిర్వాహకులు ఖాతరు చేయకుండా సరుకులు పంపిణీ చేయడంపై మండిపడ్డారు. విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు. తహసీల్దార్కి ఫోన్ చేసిన మంత్రి సంబంధిత శాఖల అధికారులపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గుంటూరు జిల్లా కాకుమాను మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామనంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల దురుసుగా వ్యవహరించడంపై మండిపడ్డారు. కాకుమాను గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేను ఎస్టీ కాలనీ వాసులు కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు చలపతిరావు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎస్టీలమైన తమ పట్ల చిన్నచూపు చూస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, విద్యాబోధన కూడా సక్రమంగా చేయడం లేదన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో 5 విద్యార్థులే పాఠశాలలో ఉన్నారు. 30 మంది విద్యార్థులు ఉండాల్సిన చోట తక్కువ మంది ఉండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించడమేంటని ప్రధానోపాధ్యాయుడిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వెంటనే ఆయన్ని అక్కడి నుంచి బదిలీ చేయాలని డీఈఓకి ఫోన్లో ఆదేశాలిచ్చారు. కడెం ప్రాజెక్టు మరోసారి అధికారుల నిర్లక్ష్యానికి గురైంది. మరమ్మతుల పనులు ఆలస్యం కావడంతో 3 గేట్ల నుంచి వరద నీరు వృధాగా పోతుంది. కడెం ప్రాజెక్టును వర్షాకాలం టెన్షన్ ఓ వైపు వెంటాడుతుండగా మరోవైపు జోరు వానలతో వచ్చే వరద ఉప్పెనలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది కడెం. 2022 నుంచి వరుసగా 2 ఏళ్లు వరద కష్టాలను ఎదుర్కొన్న కడెంకు ముచ్చటగా 3వ ఏడాది కూడా అదే దుస్థితి నెలకొంది. కడెం ప్రాజెక్టును వర్షాకాలం టెన్షన్ వెంటాడుతోంది. మరమ్మతుల పనులు ఆలస్యం కావడంతో 3 గేట్ల నుంచి వరద నీరు వృధాగా పోతుంది. జోరు వానలు కురవడంతో 2022 నుంచి వరుసగా 2 ఏళ్లు వరదలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది కడెం. అధికారుల నిర్లక్ష్యంతో కడెం ముచ్చటగా 3వ ఏడాది వరద కష్టాలను ఎదుర్కొంటోంది. మరమ్మతులకు నోచుకోలేక వరదల్లో మునుగుతూ తేలుతూ ప్రయాణం సాగిస్తోంది. ఈసారి కూడా కడెం ప్రాజెక్టుపై మళ్లీ అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. మరమ్మతుల పేరిట 3 గేట్లను అధికారులు ఎత్తడంతో అందులో నుండి వరద నీరు వృధాగా పోతుంది. నెలలు గడుస్తున్నా కౌంటర్ వెయిట్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో డెడ్ స్టోరేజ్ చేరుకుంది కడెం ప్రాజెక్టు. పూర్తి కాని కడెం ప్రాజెక్టు 1, 2, 3 గేట్ల నుంచి వృధాగా గోదావరిలోకి వరద నీరు పోతుంది. 3 వరద గేట్ల కౌంటర్ వెయిటింగ్లు పూర్తి కాకపోవడంతో 4 రోజులుగా వరద ఇన్ఫ్లోను ఒడిసిపట్టుకోలేకపోతున్నారు కడెం అధికారులు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వరద నీరు వృధాగా పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కడెం ఆయకట్టు రైతులు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 677.5 అడుగులు ఉండగా ఇన్ఫ్లో ద్వారా 1649 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. 2 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన కడెం ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేసింది. అయితే మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు పూర్తి కాకుంటే మళ్లీ పాత కథ రిపీట్ అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 1969 నుంచి పూర్తి స్థాయిలో సాగుకు అందుబాటులోకి వచ్చింది కడెం ప్రాజెక్ట్. అయితే 2022లో భారీగా పోటెత్తిన వరదలతో ప్రమాదంలో పడింది. ప్రతి ఏడాది ఎదుర్కొంటున్న సమస్యను ఈసారి జూలై టెన్షన్ వెంటాడుతుంది. ఇప్పటికైనా కడెం ప్రాజెక్టు గట్టెక్కగలుగుతుందా, తొలి వరద ముప్పును ఈసారి తట్టుకోగలుగుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గురుకులాల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, ప్రత్యేక కేటగిరీలో గందరగోళం జరిగిందని దివ్యాంగుల సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియామకాల పేరుతో హడావిడి చేసిందని ఆయన విమర్శించారు. హడావిడిగా నియామక పత్రాలు ఇచ్చి ఇప్పుడు ఉద్యోగం లేదంటే బాధ్యులెవరని ప్రశ్నించారు. దివ్యాంగుల కోటాలో తిరస్కరించిన వారికి వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని, లేదంటే బాధిత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తారని స్పష్టం చేశారు. పోస్టులలో ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ గందరగోళం గజిబిజి జరిగిందని అభ్యర్థులంతా కూడా గత 4 నెలలుగా వాపోతున్న సందర్భం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వారికి పోస్టింగులు ఇచ్చి హడావుడి చేయడం జరిగింది. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఈ యొక్క గురుకుల అభ్యర్థులందరినీ కూడా ప్రత్యేకంగా పిలిపించుకొని ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చిండ్రు. ఇవాళ ఈ యొక్క దివ్యాంగుల కోటకు సంబంధించి వారు జైన్ కావడానికి వెళ్తే మీకు జాబ్ లేదు, రిజెక్ట్ అయిపోయింది, మీ సర్టిఫికెట్లో మీ పర్సంటేజీ రూల్స్ ప్రకారం లేదని చెప్పి రిజెక్ట్ చేశారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఇవాళ దీనికి బాధ్యులు ఎవరు? బదిలీపై వేరే పాఠశాలకు వెళుతున్న గురువును చూసి విద్యార్థులు భావోద్వేగానికి గురైన ఘటన భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడపలో చోటు చేసుకుంది. ఇన్నాళ్లు తమ ఉన్నతి కోసం పరితపించి తరగతి పాఠాలే కాదు జీవిత పాఠాలు బోధించిన ఉపాధ్యాయుడి చుట్టూ చేరి తమను వీడి వెళ్లిపోవద్దంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. 11 ఏళ్ల పాటు టీచర్ హనుమంతు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పిల్లలంతా బడిలో చేరేలా ప్రోత్సహించారంటూ స్థానికులు కొనియాడారు. పిల్లల ప్రేమానురాగాలు చూసి తమ ఉద్వేగానికి గురయ్యారు గురువు హనుమంతు.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో బురద కాలువకు గండిపడింది. దీంతో వరద నీరు గ్రామంలోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీరంగపట్నం ప్రధాన రహదారిపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. ఏజెన్సీ ఎగువన కురిసిన వర్షానికి నెల్లిపూడి వాగు ఉప్పొంగుతుండటంతో శ్రీరంగపట్నం వద్ద బురద కాలువలో ప్రవాహ ఉధృతి పెరిగింది. వరద ప్రవాహం అంతకంతకు పెరగడంతో బురద కాలువకు గండిపడింది. దీంతో స్థానిక మోదుకొండమ్మ కాలనీ, బీసీ కాలనీలు జలమయమయ్యాయి. వీధులు, ఇళ్లలోకి మోకాల్లోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా వర్షాలు మొదలైతే ఇలా కాల్వకు గండిపడి గ్రామంలోకి, ఇళ్లలోకి నీళ్లు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపెట్టాలని కోరుతున్నారు. సంవత్సరం కూడా మాకు ఇలాగే వరద రావడం జరుగుతుంది. ఇప్పుడు కాలువలో ఖాళీ చేసినా సరే ఇంకా ఎక్కువగా రావడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. గండి ముయ్యలేదండి. ఇప్పటికైనా కొంచెం శాసనాత్మకం చేస్తారనేసి కోరుకుంటున్నామండి. మధ్యప్రదేశ్ లోని ఆలిరాజ్పూర్ జిల్లా రౌదీ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. వారంతా ఇంట్లోని వేరువేరు దూలాలకు ఉరివేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒక జంట, 3 పిల్లలు ఉన్నట్లు తెలిపారు. మృతుల బంధువు ఒకరు ఇంటికి వెళ్లి ఎంత పిలిచినా తలుపు తీయలేదు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా కుటుంబ సభ్యుల మృతదేహాలు దూలాలకు వేలాడుతూ కనిపించాయి. బంధువు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇవి హత్యలా లేదా ఆత్మహత్యలా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దేశంలో గత నెలలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. 11% తక్కువ వర్షం కురిసిందని, గత 5 ఏళ్లలో ఇదే అత్యధికమని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్లో 16.53 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 14.72 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైందని ఐఎండీ వెల్లడించింది. 4 నెలల వర్షకాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 87 సెంటీమీటర్ల వర్షం కురుస్తోందని, సంవత్సరం పొడవునా కురిసిన వర్షంలో జూన్ వాటా 15% అని పేర్కొంది. గత నెలలో సాధారణం కన్నా 11% తక్కువ వర్షం కురిసిందని, గత 5 ఏళ్లలో ఇదే అత్యధికమని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్లో 16.53 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 14.72 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైందని వెల్లడించింది ఐఎండీ. దేశవ్యాప్తంగా 4 నెలల వర్షకాలంలో కురిసిన 87 సెంటీమీటర్లుగా కురిసిన వర్షంలో జూన్ వాటా 15% అని పేర్కొంది. జూన్ 11 నుంచి 27 వరకు 16 రోజులు తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపింది. ఐఎండీ డేటా ప్రకారం మే నెల 30న నైరుతి రుతుపవనాలు కేరళ, ఈశాన్య ప్రాంతంలోకి త్వరగా ప్రవేశించాయి. మహారాష్ట్ర వరకు సాధారణంగానే విస్తరించాయి. కానీ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, యూపీలో రుతుపవనాలు నెమ్మదించాయి. జూన్లో వాయువ్య భారత్లో 33%, మధ్య భారత్లో 14%, తూర్పు ఈశాన్య భారత్లో 13% చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. దక్షిణ భారత్లో మాత్రమే 14% మిగులు వర్షపాతం రికార్డైంది. దేశంలోని సబ్ డివిజనల్ ఏరియాకు చెందిన 12% ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైందని ఐఎండీ వెల్లడించింది. ఆ ఏరియాలోని 50% ప్రాంతంలో తక్కువ నుంచి మరీ తక్కువ వర్షపాతం రికార్డైంది. గత 25 ఏళ్లలో 20 సార్లు జూన్ నెలలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే టైంలో జూలైలో సాధారణం లేదా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. కాగా దేశంలో ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని, 87 సెంటీమీటర్ల సగటు వర్షపాతం కన్నా ఎక్కువే వర్షాలు కురవవచ్చునని ఐఎండీ అంచనా వేసింది. దేశంలో ఈ నెలలో ఒక్క ఈశాన్య భారత ప్రాంతం మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. వర్చువల్ గా మీడియాతో మాట్లాడిన ఆయన జూలైలో దేశ సగటు వర్షపాతం 28.04 సెంటీమీటర్ల కన్నా 106% ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈశాన్య భారత్ లోని చాలా ప్రాంతాలు, వాయువ్య భారత్ లోని కొన్ని ప్రాంతాలు మినహా తూర్పు, దక్షిణ భారత్ లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురవవచ్చు. అలాగే టెంపరేచర్లు కూడా పశ్చిమ తీరం మినహాయించి మిగతా దేశమంతా సాధారణంగానే నమోదవుతాయని మృత్యుంజయ పేర్కొన్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.